వెల్కమ్ బ్యాక్. బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. నేరస్తులు ఒక అడుగు ముందుంటే ఏలూరు పోలీసులు ఇప్పుడు 10 అడుగులు ముందున్నారు. వారి చేతుల్లో ఇప్పుడు ఒక సరికొత్త అస్త్రం ఉంది. దాని పేరే ధర్మ. ఇది కేవలం ఒక మొబైల్ యాప్ కాదు, ఇది నేరస్తుల ఆట కట్టించే ఒక డిజిటల్ బ్రహ్మాస్త్రం. హత్యలు, అత్యాచారాలు వంటి తీవ్రమైనటువంటి నేరాల్లో పక్కా సాక్ష్యాధారాలు సేకరించి వాటిని కోర్టు ముందు పకడ్బందీగా ప్రవేశపెట్టి నేరగాళ్లకు శిక్ష పడేలా చేయడంలో ఈ ధర్మాస్త్రం కీలక పాత్ర పోషిస్తోంది. కేవలం 15 నెలల్లో 51 మందికి జైలు శిక్ష పడేలా చేసిందంటే దీని పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. టెక్నాలజీని ఆయుధంగా చేసుకుని ఏలూరు పోలీసులు నేర ప్రపంచంపై చేస్తున్న ఈ ధర్మయుద్ధం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరింత సమాచారాన్ని ఇప్పుడు మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. ధర్మ పేరిట ఏర్పాటు చేసిన ఒక అంతర్గత యాప్ ఇప్పుడు నేరస్తుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఏదైతే తీవ్రమైన నేరాలుగా పరిగణించే హత్య, అత్యాచారం, యాసిడ్ దాడి, సైనైడ్ దాడులకు సంబంధించి చాలా కేసుల్లో సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిందితులు తప్పించుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటువంటి తీవ్రమైన కేసులకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాలు సేకరించడం, అదేవిధంగా ఆధారాలు, ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించి భద్రపరచడం, అదేవిధంగా సాక్షుల్ని కోర్టు ప్రవేశపెట్టడంలో కొంత జాప్యం కావడం వలన చాలా కేసుల్లో నిందితులు తప్పించుకున్నారు. ఇటువంటి తీవ్రమైన కేసులకు సంబంధించి నేరస్తులను తప్పించుకోకూడదనే ఒక లక్ష్యంతో ఏలూరు జిల్లా పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక ఏఐ యాప్ ధర్మ అనే యాప్ ఇప్పుడు నేరస్తుల వెన్నులో వణుకు పుట్టిస్తుందనే చెప్పాలి. దాదాపుగా ఈ యాప్ ప్రారంభించిన తర్వాత ఏలూరు జిల్లా పోలీసులు 15 నెలల్లో 41 కేసులకు సంబంధించి 51 మంది నిందితులకు శిక్ష పడేలా చేశారంటే ఈ యాప్ యొక్క సత్తా ఏంటో మనం తెలుసుకోవచ్చు. సాధారణంగా ఈ తీవ్రమైన కేసులకు సంబంధించి సాక్షులను పెట్టడం కానీ, సాక్ష్య ఆధారాలను కానీ భద్రపరిచే విషయంలో కొంత జాప్యం జరగటం వల్లనే ఇలాంటి కేసుల్లో తప్పించుకునే సందర్భాలు కోకొలలు. అయితే ఇటువంటి కేసులకు సంబంధించి నేరస్తులు తప్పించుకోకూడదనే ఒక లక్ష్యంతో ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్ము ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో ఒక సిఎంసి ఏర్పాటు చేశారు. ఏదైతే కోర్టు మానిటరింగ్ సెల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక కోర్టు కేసులకు సంబంధించి అవగాహన కలిగిన అవగాహన కలిగిన ఒక హెడ్ కానిస్టేబుల్ ని, అదేవిధంగా ఒక సిఐఎల్ని ఏర్పాటు చేసి ఈ కోర్ట్ మానిటరింగ్ సెల్ పనిచేస్తుంది. ఏదైతే తీవ్రమైన నేరంగా పరిగణించే కేసులకు సంబంధించి సాక్ష్యాలు సేకరించడం, అదేవిధంగా వాటిని భద్రపరచడం, ఈ కేసులకు సంబంధించి డిఫెన్స్ ని ఎటువంటి క్వశ్చన్స్, ఎటువంటి ప్రశ్నలు సంధించి ఆ నేరాన్ని నిరూపించాలనే దానిపై ప్రత్యేకంగా ఈ సిఎంసి పనిచేస్తూ ఉంటుంది. సాధారణంగా మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం, సైనైడ్ కేసులకు సంబంధించి ఆధారాలు దొరకపోవడం, ఇలాంటి కేసులకు సంబంధించి ప్రత్యేకంగా ఏలూరు జిల్లాలో అయితే శిక్ష వేసిన సందర్భాలు ఈ మధ్య కాలంలోనూ చూసాం. ప్రధానంగా ఈ సిఎంసి మొత్తం కూడా కేసు కోర్టులో విచారణకు వచ్చే 15 రోజులకు ముందే ఎటువంటి సాంకేతిక ఆధారాలు సేకరించాలి, ఎటువంటి సాక్ష్యాలు కోర్టులో ప్రవేశపెట్టాలి, అదేవిధంగా ఇటువంటి కేసులకు సంబంధించి గతంలో వచ్చిన కోర్టు తీర్పులు ఎలా ఉన్నాయని మొత్తం కూడా ఈ ధర్మ అనే యాప్ లో ఒక సిఐ మరియు హెడ్ కానిస్టేబుల్ ఆ కేసును క్షుణ్ణంగా పరిశీలించి దానికి సంబంధించిన ప్రశ్నలను ఈ ధర్మ అనే యాప్ లో రికార్డ్ చేస్తారు. ఆ ధర్మ యాప్ పూర్తిగా కూడా ఈ కేసుకు ఈ డిఫెన్స్ ని ఎటువంటి ప్రశ్నలు అడగాలి, సాక్షులు తడబడకుండా కోర్టుకి సాక్ష్యం ఎలా చెప్పాలి అనేవి పూర్తిగా కూడా ఈ ధర్మ అనే యాప్ తిరిగి వారికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మొత్తం కూడా కేసుకి సంబంధించి ఏవైతే టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, ఆధారాలు కానీ, ఎటువంటి దస్త్రాలు కోర్టుకి సమర్పించాలనేది పూర్తిగా కూడా ఈ ధర్మ యాప్ ద్వారా సేకరించి దాన్ని రికార్డు తయారు చేసి కోర్టు విచారణకు 15 రోజుల ముందుగానే ఈ మొత్తం సిఎంసి ఈ రికార్డుని కోర్టు ముందుకు ప్రవేశపెడుతుంది. తద్వారా దాదాపు ఇది ధర్మ అనే యాప్ ప్రవేశపెట్టిన తర్వాత, తయారు చేసిన తర్వాత ఏలూరు జిల్లా పోలీసులు సుమారు 41 కేసులకు సంబంధించి 51 మంది నిందితుల్ని శిక్ష పడేలా చేశారంటే ఇది ఒక టెక్నికల్ విజయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 2023 సంవత్సరంలో ఏలూరులో ఒక మహిళపై జరిగిన యాసిడ్ దాడి కేసుకు సంబంధించి పూర్తిగా 2 నెలల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసి దానికి సంబంధించినటువంటి టెక్నికల్ గానీ సాక్ష్యాలు, దస్త్రాలు మొత్తం పూర్తిగా ప్రవేశపెట్టి ఆ వ్యక్తికి యావజ్జీవ శిక్ష పడేలా చేశారు ఏలూరు జిల్లా పోలీసులు. ఆ నిందితుడు హైకోర్టుకి అపీల్ చేయగా హైకోర్టు దగ్గర కూడా పోలీసులు సమర్పించిన ఆధారాలతో ఆ కేసును డబల్ చేసి దాదాపు 2 యావజ్జీవ శిక్ష పడేలా చేసింది ఈ ధర్మ అనే యాప్. మనం చూడొచ్చు, మొత్తంగా చూసినట్లయితే ఏలూరు జిల్లా పోలీసులు ఈ ధర్మ యాప్ ప్రయోగించిన తరువాత ఈ
8 మందికి యావజ్జీవ కారాగార శిక్ష, అదేవిధంగా 20 మందికి లైఫ్ జీవితకాల శిక్ష, 20 మందికి పైగా దాదాపు 8 నుంచి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడేలా అయితే ఈ ధర్మ యాప్ పనిచేయడం జరిగింది. సో మొత్తంగా చూసినట్లయితే పోలీస్ వ్యవస్థలో ఈ ధర్మ అనే యాప్ ఒక విజయంగానే చెప్పుకోవచ్చు. నేరస్తుల గుండెల్లో సింహ స్వప్నంగా మారి నేరం చేయాలంటే కూడా భయపడి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా ఏలూరు జిల్లా పోలీసుల విజయం దేశవ్యాప్తంగా ప్రశంసనీయంగా మారిందని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి. ఏలూరు జిల్లా కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్, మన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా కేసుల్ని వాదించి కేసుల న్యాయాన్ని కోర్టు ముందు నిలబెట్టి మన ఈ దోషులు ఎవరైతే వాళ్ళకి శిక్ష పడించడంలో గత సంవత్సర కాలంగా చాలా వర్క్ చేశారు. దాంట్లో భాగంగానే నిన్న మళ్ళీ మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి మేడం వాళ్ళ కోర్టులో ఒక 302 మర్డర్ కేసులో ఇద్దరికి యావజ్జీవ శిక్ష విధించడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా రౌడీ షీటర్లు, వాళ్ళ మీద ఇంతకు ముందు కూడా కేసులు ఉన్నాయి. తద్వారా బ్యాడ్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకొక లైఫ్ లాంగ్ కన్విక్షన్ ఫేస్ చేయడం వల్ల మనకి నేరాలు తగ్గుతాయి. తర్వాత ఇట్లానే పలు నేరాల్లో ఇంతకు ముందు కూడా ఒక రౌడీ షీటర్ ఇట్లాంటి వాడే ఉండేవాడు. వాడెంత క్రైమ్ నెంబర్ 297/2023 వాడెంత విధమంటే 2 మర్డర్ కేసుల్లో సరిగ్గా ఆ టైంలో ఆ ఎవిడెన్స్ రాకపోవడము, ఇంకో ద్వారానో ఏదో భయభ్రాంతులను చేసాం 2 మర్డర్ కేసు నుంచి తప్పించుకున్నాడు. కానీ 2 మర్డర్ కేసు నుంచి తప్పించుకోగలిగాడు, కానీ కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ నుంచి కానీ మన పీపీల వాదనల నుంచి కానీ ఈసారి తప్పించుకోలేకుండా వాడికి కూడా ఒక యావజ్జీవ శిక్ష పడింది. Regarding this crime number 111/2025 of Lakkavaram police station, ఈ పోక్సో అఫెన్స్ గురించి ఈ బోడా రవి అన్న అక్యూజ్డ్ has been arrested today morning at రామచంద్రాపురం సాయిబాబా స్టూప దగ్గర. దిస్ పర్సన్ has been arrested. ఈ పర్సన్ will be taken for medical examination and will be produced before magistrate for judicial remand.